హలో గైస్, ఇవన్నీ మా ఇంట్లో పెంచుతున్న మొక్కలు అనమాట. సో కాకరకాయ మొక్కలు అయితే ఊరికే బ్రతుకుతున్నాయి. అండ్ ఇదైతే సొరకాయ చెట్టు. అసలు సీజన్ కాకముందే ఎప్పుడో వచ్చేసిందనమాట సొరకాయ. వర్షాలు పడినప్పుడల్లా దానికి కాయలు వస్తూ ఉన్నాయి. ఎండలుగా ఉంటే కాయలు రావట్లేదు, కానీ వర్షాలు పడ్డప్పుడు మాత్రం కాయలు వచ్చేస్తున్నాయి వాటంతట అవే. సో చూస్తున్నారు కదా మీరు ఎంత మంచిగా ఉన్నాయో. రౌండ్ సొరకాయలు ఇవి, పొడవు సొరకాయలు కాదు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎంతైనా మనం పెంచుకున్న చెట్లకు వచ్చిన కాయలతో అసలు హ్యాపీనెస్ వేరు కదా. చాలా టేస్ట్ అనిపిస్తాయి. మనం ఎటు దానికి మందులు కూడా ఏం వేయం కాబట్టి. అండ్ ఇది వచ్చేసి మల్లెపూల్లో ఒక రకం అనమాట. అండ్ ఇదేమో దోసకాయ పిందె. కాకర చెట్లు, దోసకాయ చెట్టు కూడా వచ్చేసింది. మా అమ్మ వాటిని తాళ్ళు పెట్టి ఇట్లా గోడ మీదకి కట్టేసింది అనమాట. కాకర చెట్లు అయితే ఊరికే పడి విత్తనాలు వచ్చేస్తున్నాయి. ఒక్కటి కూడా అవి వేసినవి కాదనమాట. అండ్ నెక్స్ట్ పిచ్చి చెట్లు బాగా మొలిస్తే అవన్నీ పీకేసి మట్టిలో ఉన్న వేర్లన్నీ ఇలా తవ్వేసి దీంట్లో విత్తనాలు అయితే వేస్తుంది. ఒక సైడ్ గోంగూర, తోటకూర వేసిందనమాట. అండ్ ఇక్కడేమో గోరుచిక్కుడు విత్తనాలు, బెండకాయ విత్తనాలు అవి నాటుతున్నారు. సో సీడ్స్ కూడా ఒక 2 డేస్లోనే స్ప్రౌటింగ్ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరే. ఎంతైనా కానీ మొక్కలు పెంచడంలో ఉన్న హ్యాపీనెస్ దేనిలో ఉండదు కదా. సో నేను అంత ఇంట్రెస్ట్గా వేయను, కానీ మా అమ్మ అయితే చాలా ఇంట్రెస్ట్గా పెంచుతుందనమాట. సో నేను చూపించిన విత్తనాలు అవి ఏంటియో మీరే చెప్పండి. ఇవి ఎన్ని రోజులకి స్ప్రౌటింగ్ వస్తాయో, ఇవి పెద్ద అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా నాటడం. సో నేను చాలా తక్కువ గార్డెనింగ్ అవన్నీ చాలా ఇంట్రెస్ట్ నాకేం తక్కువ, కానీ మా అమ్మ అయితే బాగా మంచిగా చేస్తుందన్నమాట. ఇలా సీడ్స్ అన్నీ తీసుకొని వచ్చి అన్ని రకాలు వేయాలని మొత్తం పిచ్చి చెట్లన్నీ పీకేసింది. అండ్ అలాగే ఇవైతే మీకు ఆల్రెడీ తెలుసు, మా కరివేపాకు చెట్లు అనమాట. ఇప్పుడు సొరకాయ చెట్టు ఉన్న ప్లేస్లో అయితే లాస్ట్ టైం దోసకాయ చెట్టు వచ్చింది గైస్. అండ్ అలాగే గుమ్మడి చెట్టు కూడా చూపించాను కదా మీకు. గుమ్మడికాయలు కూడా చాలా చక్కగా కాసాయి. దాంతో నేను వీడియోస్ కూడా చేశాను, గుమ్మడికాయ హల్వా కూడా. సో చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, చాలా సూపర్గా ఉంటుంది.